రవితేజ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచి ఈజీ నటుడుగా మెల్లమెల్లగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని లేటుగానైనా హీరో స్థాయికి దిగాడు. తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకున్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో వెనుకకు తిరిగి చూసుకోలేదు. మీద నమ్మకం పోయింది నాకు. ఆత్మాభిమానం. మళ్ళీ ఈ మొహాన్ని మా అమ్మకు చూపించలేను. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మంచి సక్సెస్ పొందాడు. ఇవాళ అగ్ర హీరోల వరుసలో రవితేజ ఒకడు. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే లక్షలాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అంతటి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా హీరోయిన్ విషయంలో కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. హీరోయిన్కి హీరోకి ఏజ్ గ్యాప్ చాలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి సమాధానంగా డైరెక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, బయట వేరు సినిమాలో వేరు, స్క్రీన్ ఏజ్ అంటూ ఒకటి ఉంటుంది, మేము దాన్నే ఫాలో అవుతాం. ఈ సినిమాలో కూడా అదే జరిగింది, అయినా ఆమెకు లేని అభ్యంతరం మీకెందుకు అంటూ కౌంటర్ ఇచ్చాడు హరిశంకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. స్టార్టింగ్ వాస్తవమే, ఒకప్పుడు ఎన్టీ రామారావుకు బడిపంతులు సినిమాలో మనరాలుగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత కాలంలో ఎన్టీ రామారావుకు జతగా అనేక సినిమాల్లో చేసి ప్రేక్షకులను మెప్పించి సూపర్ డూపర్ హిట్లు కొట్టి హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ ఏజ్ గ్యాప్ ఎవరు పట్టించుకోలేదు, కంటెంట్కి మాత్రమే కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. శ్రీదేవి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో కూడా అనేక సినిమాలు చేసి ఆ తర్వాత తరంలో కొడుకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవింద గోవింద సినిమాల్లో జతగా నటించి హిట్ కొట్టారు. అప్పుడు తండ్రులతోటి తర్వాత తరంలో కొడుకులతో నటించి కూడా శబాష్ అనిపించుకున్నారు. అక్కడ కూడా కంటెంట్కే కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ఏజ్ గ్యాప్ ఎవరు పట్టించుకోలేదు, సినిమాని సినిమాలాగే చూడాలి. హరిశంకర్ కూడా మీకెందుకు అనడం తప్పు, ఎందుకంటే సినిమా తీసేది మీరైనా చూసేది జనాలే కాబట్టి. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.